హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్యారెట్తో హల్వా ఈ విధంగా టేస్టీగా చేయాలో నేర్చుకుందామండి. అందరికీ క్యారెట్ హల్వా అంటే చాలా మందికి ఇష్టం అండి. ఇప్పుడు వింటర్ వచ్చేసింది కాబట్టి మార్కెట్లో ఎక్కడ చూసి మన క్యారెట్లు కనిపిస్తూ ఉంటాయి. పైగా తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి. కాబట్టి ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని క్యారెట్తో హల్వా ట్రై చేయండి. మీకు నచ్చితేగిన లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ వరకు క్యారెట్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా చివరలా కట్ చేసి పైన ఉన్నటువంటి నల్లటి పోర్షన్ని ఒక చాక్తో తీసేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే క్యారెట్ పైన చిన్న చిన్నటి మనకు కనిపించని సన్నటి ఇసుక ఉంటుంది. మనం వాష్ చేసుకోకపోతే సరిగా హల్వా తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది, హల్వా తినాలి అనిపించదు. కాబట్టి ఒక 2 సార్లు బాగా వాష్ చేయండి. చేసి మనం కొబ్బరి తురుముకుంటాం చూడండి, దాంతో సన్నగా తురుముకోండి. విధంగా క్యారెట్లో మనకు వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. చాలామంది పిల్లలు క్యారెట్ తినమంటే తినరు. కాబట్టి ఈ విధంగా క్యారెట్తో హల్వా చేసి పెట్టండి. పిల్లలకు స్వీట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి హల్వా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా అన్ని క్యారెట్లని తురుము పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకోండి. గీ ఎక్కువ వేసుకుంటే హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి, ఆయిల్తో బాగోదు. తర్వాత నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకొని ఒకసారి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ వరకు దీన్ని ఉడకనివ్వండి. క్యారెట్ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు మరియు క్యారెట్లో ఉండేటువంటి వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. విధంగా చూడండి, క్యారెట్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. క్యారెట్ యొక్క క్వాంటిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి. గీ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కలుపుతూ ఉడకనివ్వండి. చూడండి, క్యారెట్ యొక్క క్వాంటిటీ తగ్గింది మనకు. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు చిక్కటి పాలను వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే మీగడ తీయకుండా అలానే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసి మరొకసారి కలపండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోండి. మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. నాకు పాలు మొత్తం ఇంకిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు కోవా వేసుకోండి. మీ దగ్గర పచ్చి కోవా ఉంటే పచ్చి కోవా, లేకపోతే స్వీట్ కోవా ఉంటే స్వీట్ కోవా వేసుకోండి. స్వీట్ కోవా వేసుకున్న వాళ్ళు మాత్రం షుగర్ని చూసుకొని వేసుకోండి. కోవా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కోవా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మనకు పెళ్ళిళ్ళల్లో క్యారెట్ హల్వా పెడతారు చూడండి, ఆ టేస్ట్ మనకు వస్తుంది. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. షుగర్ మరియు క్యారెట్ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, మనకు క్యారెట్ హల్వా అయ్యిందని మనకు ఇండికేషన్స్ ఏంటంటే, క్యారెట్ మనం కలుపుతూ ఉంటే ప్యాన్కి అతుక్కోదు. తర్వాత క్యారెట్ యొక్క క్వాంటిటీ చాలా తగ్గుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా షైనింగ్లోకి వస్తుంది. మనము
గీ వేసుకున్నాం కాబట్టి గీ యొక్క షైనింగ్ వస్తుంది. చూడండి క్యారెట్ హల్వా రెడీ అండి. ఇప్పుడు దీన్ని పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.